आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। रुकन असम्बली हल्के खानापुर वेडमा बुजू पटेल ने कहा कि कांग्रेस हुकूमत किसानों की फलाह व बहबूद के लिए पाबंद अहद है। रुकन असम्बली हल्के खानापुर वेडमा बुजू पटेल ने हफ्ते के रोज़ निर्मल ज़िला खानापुर मुस्तखर में ज़िला मार्केट यार्ड में खानापुर मार्केट कमेटी चेयरमैन भूषण, वाइस चेयरमैन अब्दुल मजीद, खानापुर एग्रीकल्चर मार्केट कमेटी सेक्रेटरी सैयद आज़म अली, किसानों और अहदेदारों के हमरा मकई और जवार की ख़रीदारी मराकज़ का इफ्तिताह अंजाम दिया। क़ब्ल अज़ां एग्रीकल्चर मार्केट कमेटी सेक्रेटरी सैयद आज़म अली ने रुकन असम्बली वेडमा बुजू पटेल की शाल पोशी करते हुए तहनीत पेश की और फूलों का गुलदस्ता पेश करते हुए इनका इस्तकबाल किया। इस मौके पर ख़िताब करते हुए रुकन असम्बली वेडमा बुजू पटेल ने कहा कि कुछ अर्सा पहले तक किसानों की तरफ से उगाई जाने वाली मकई के लिए सरकारी ख़रीदारी मरकज़ ना होने की वजह से दलाल किसानों को धोखा देकर सिर्फ 1700 रुपये में मकई ख़रीद रहे थे। इन्होंने किसानों को अपना अनाज दलालों पर भरोसा करने के बजाय हुकूमत के क़ायम करदा अनाज ख़रीदारी मरकज़ में फ़रोख्त करने का मशवरा दिया। इन्होंने कहा कि हुकूमत की तरफ से क़ायम करदा ख़रीदारी मराकज़ पर हुकूमत मकई के लिए 2400 रुपये फ़ी कुंटल की इमदादी कीमत फ़राहम कर रही है। इन्होंने बताया कि हुकूमत सरकारी ख़रीदारी मराकज़ पर फ़रोख्त की गई मकई की रकम बहुत जल्द किसानों के खातों में जमा कराएगी। इस मौके पर कांग्रेस पार्टी कायदीन किसानों के अलावा दीगर मौजूद थे। ఈరోజు ఖానాపూర్ మండల కేంద్రంలో మరి వ్యవసాయ మార్కెట్ శాఖలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు 4 రోజుల క్రితం ఇంద్రవెల్లిలో మొట్టమొదటిసారిగా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏ ప్రాంతంలో అయితే మొక్కలు అధికంగా పండిస్తారో ఆ ప్రాంతంలో మరి ప్రత్యేకించి ఈ సెంటర్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా గిట్టుబాటు ధర 2400 కల్పిస్తున్నాం. చాలామంది దళారులు అప్పటికప్పుడే డబ్బులు ఇచ్చేసి 1900 కావచ్చు, 2000 కావచ్చు, 1600, 1700 కూడా చాలామంది దళారులు వచ్చి మీ చేనులనే డైరెక్ట్ తీసుకునే పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఎవరు కూడా నమ్మకండి. మీరు డైరెక్ట్ ఇక్కడైతే మేము ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసేటటువంటి సెంటర్స్ ఉన్నాయో అక్కడనే మీరందరూ కూడా వచ్చి కొనుగోలు చేయాలని, అదేవిధంగా త్వరలోనే వరికి సంబంధించి కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది కూడా అత్యధికంగా పిఎస్సి సెంటర్లు కావచ్చు, దాంతోపాటు మహిళలకు సంబంధించిన సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాటిని కూడా అలర్ట్మెంట్ చేస్తాం. ముఖ్యంగా ఈ మొక్కలకు సంబంధించిన కేంద్రాల్లో ఆత్మ కమిటీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టరు, అదేవిధంగా పిఎస్సి చైర్మన్లు, అదేవిధంగా డైరెక్టర్ అందరూ కూడా సమన్వయం చేస్తూ ప్రతి ఒక్క రైతుకి తెలిసేటట్టు సమాచారాన్ని ఇవ్వండి. ఎందుకంటే చాలామందికి అడ్వర్టైజ్మెంట్ కాకపోవడంతో ఈ యొక్క కేంద్రం ఓర్పిడైనట్టు తెలియకపోవడం కావచ్చు, చాలామంది దళారులను ఆశ్రయించి మొక్కల్ని మరి వేరే వాళ్ళు కావడం, దాని ద్వారా వారందరూ కూడా గిట్టుబాటు ధరని లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో సమాచారం చేరవేయండి. అదేవిధంగా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే సెంటర్లో తీసుకొచ్చి మీ యొక్క ధాన్యాన్ని అమ్మాలని కూడా కోరుతున్నాను.